నేటి కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, గృహిణులు తమ వద్ద ఉన్న డబ్బును సురక్షితంగా ఉంచి దాని ద్వారా నెలవారీ ఖర్చులకు డబ్బు రావాలని ఆశిస్తారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.4% వడ్డీని అందిస్తోంది. భార్యాభర్తలు లేదా ముగ్గురు పెద్దలు కలిసి జాయింట్ అకౌంట్ తెరచొచ్చు. ఈ ఖాతాలో గరిష్టంగా 15 లక్షల డిపాజిట్ చేయొచ్చు. 15 లక్షల పెట్టుబడిపై ఏడాదికి 1,11,000 వడ్డీ వస్తుంది. దీన్ని 12 నెలలకు విభజిస్తే ప్రతి నెల మీ చేతికి 9,250 రూపాయల ఆదాయం వస్తుంది. ఒకే వ్యక్తి ఖాతా తెరిస్తే గరిష్టంగా 9 లక్షల డిపాజిట్ చేయవచ్చు. దీని ద్వారా నెలకు 5,550 ఆదాయం వడ్డీ రూపంలో అందుతుంది. ఈ పథకం కాల పరిమితి 5 ఏళ్లు. మెచ్యూరిటీ తర్వాత మీరు కోరుకుంటే దీన్ని పునరుద్ధరించుకోవచ్చు. 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతా తెరవచ్చు. పిల్లల పేరు మీద కూడా తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టొచ్చు. మీరు మీ ఖాతాను దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్కైనా సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ముందస్తు విత్డ్రాపై నిబంధనలు: ఒకవేళ మీకు అత్యవసరమైన మెచ్యూరిటీ కంటే ముందు డబ్బు తీసుకోవాలనుకుంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఖాతా తెరిచిన ఏడాదిలోపు డబ్బు విత్డ్రా చేయడానికి వీలుండదు. 1 నుంచి 3 ఏళ్లలోపు విత్డ్రా చేస్తే అసలు మొత్తంలో 2% జరిమానాగా కోత విధిస్తారు. 3 నుంచి 5 ఏళ్లలోపు విత్డ్రా చేస్తే 1% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పెన్షనర్లు, గృహిణులు తమ పొదుపు మొత్తాన్ని స్థిరమైన నెలవారీ ఆదాయంగా మార్చుకోవడానికి ఇదొక గొప్ప మార్గం. మీ దగ్గరున్న నగదును బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో ఉంచి తక్కువ వడ్డీ పొందడం కంటే ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన నిర్ణయం.